అయితే లగచర్ల దాడి కుట్రలో పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా సాగుతుంది. కీలక నిందితుడు సురేష్ కోసం గాలిస్తున్నారు. అయితే ఘటన తర్వాత సురేష్ పరారీ కాగా సహకరించిన వారిపై పోలీసులు ఫోకస్ చేశారు. కాగా వారం నుంచి సురేష్ జాడ కనిపించడం లేదని తెలుస్తుంది. పోలీసులు పట్టుకుంటారనే ఉద్దేశంతో సురేష్ ఎప్పటికప్పుడు తన ప్లేస్లను మారుస్తున్నట్టు గుర్తించారు. అయితే ఇప్పటికే 5 ప్రాంతాల నుంచి మకం మార్చినట్టు తెలుస్తుంది. మరోవైపు సురేష్ దేశం దాటిపోయాడని పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటికే సురేష్ కోసం లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు. ఒకవేళ దేశం విడిచి వెళ్లిపోతే ఎక్కడికి వెళ్లి ఉండొచ్చని ఆరా తీస్తున్నారు. ఈ కేసులో మరో 10 మందికి రిమాండ్కు తరలించారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాణా అందిస్తారు. అయితే రాణా, మరి చెప్పండి, ఇప్పటికే సురేష్ వచ్చేసి దీనికి ఈ కుట్రలో ప్రధాన నిందితుడుకున్న సురేష్ అయితే వచ్చేసి వారం రోజులుగా కూడా కనిపించట్లేదు. అయితే ఇప్పటికే అతనికి సంబంధించి లుకౌట్ నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. అయితే ఇప్పటికీ దేశంలో ఉన్నాడా లేదా వెళ్ళిపోయాడనే అనుమానాలు కూడా పోలీసులకు అయితే అనుమానం వస్తుంది. అయితే ఒకవేళ దేశం దాటి వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్ళి ఉంటాడు అనే కోణంలో కూడా పోలీసులు అయితే ప్రస్తుతం అయితే వెతుకుతున్నారు. అయితే ఇప్పుడు ఉన్నారా లేదా ఎన్ని రోజుల నుంచి అయితే సురేష్ ప్రధానంగా ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్ కూడా మారుతున్నట్టు కూడా తెలుస్తుంది. అసలు సురేష్ లాస్ట్ సారిగా ఎక్కడ కలుసుకున్నారు, ఎక్కడ కనిపించారు అనేది ఏమైనా డీటెయిల్స్ తెలుసాయా? ప్రస్తుతం సురేష్ గురించి పోలీస్ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఎగ్జాక్ట్గా ఈ ప్రాంతంలో ఈ యొక్క దాడి జరిగిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత సురేష్ ఇక్కడి నుంచి కూడా పారిపోయాడు. జంప్ అయిపోయినటువంటి నేపథ్యంగా పడితే అతను హైదరాబాద్ గుండా కూడా అతను వెళ్ళిపోయినట్టుగా మనకు సమాచారం వస్తుంది. ఎందుకంటే రాత్రి 2 గంటలకి పోలీసులు వచ్చారు. పోలీసులు మాత్రం ఆ విజువల్స్ కానీ ఆ ఫొటోస్ కానీ అనలైజ్ చేసిన తర్వాత దాంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి వారు, దాంట్లో కనిపరిచినటువంటి వారిని కూడా అదుపులోకి తీసుకున్నారు. తర్వాత సురేష్ కోసం, ఆచూకీ కోసం అనేక రకాలుగా 4 బృందాలుగా కూడా పోలీసులు ఏర్పడి గాలిస్తున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. దాంతోపాటు ఈ అరెస్ట్ రిమాండ్ అయినటువంటి ఖైదీలు ఎవరుతున్నారో వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా మరొక పట్నం నరేందర్ రెడ్డికి సంబంధించిన అరెస్ట్ కూడా జరిగినటువంటి నేపథ్యం కనపడుతుంది. సో దాంతో ప్రకారం మరి కొంతమంది కూడా కొంతవరకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అయితే ఆ రోజు నుంచి కూడా సురేష్ ఎవరితో కూడా టచ్లో లేదు, తన ఫోన్ కూడా అందుబాటులో లేదు, తన ఫోన్ కూడా ఎక్కడ పడేసాడో తెలియదు, తన సిగ్నల్స్ కూడా రావట్లేదు, పైగా కుటుంబ సభ్యులు కూడా ఎవరికి కూడా టచ్లో లేదని కూడా పోలీసులు కూడా చెప్తున్నారు. గ్రామస్తులు కూడా ఇదే అంశాన్ని కూడా చెప్తున్నారు. సురేష్ ఎప్పుడు కూడా మా ఊరికి వచ్చేవాడు కాదు, కాకపోతే ఎప్పుడో ఒకప్పుడు ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు మాత్రం వస్తూ పోతున్నాడు. ఎందుకంటే స్థానికంగా అతను బీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకుడు కాబట్టి అతను వస్తూ పోతున్నాడు. కానీ అతను ఇప్పటి వరకు ఇక్కడికి వెళ్ళాడు కూడా మాకు కూడా పెద్దగా సమాచారం లేదు కూడా చెప్తున్నారు. అయితే పోలీసులు మాత్రం లుకౌట్ నోటీసులు జారీ చేస్తారు. ఎందుకంటే ఇప్పటికే అతను సిటీ దాటి వెళ్ళిపోయాడు, దాంతోపాటు విదేశాలకు పారిపోయే అవకాశం ఉందనేది కూడా వారు భావిస్తున్నటువంటి నేపథ్యంలో దాని తగ్గట్టుగానే ఇప్పుడు పూర్తిస్థాయి ఎంక్వైరీ అంతా కూడా జరుగుతుంది. లుకౌట్ నోటీసులు కూడా అందుకే వాళ్ళు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. సో ఎక్కడున్నా కూడా మస్ట్ అండ్ షుడ్గా ఇప్పుడు వాళ్ళని పట్టుకున్న తర్వాత ఈ కేసులో పురోగతి లభిస్తుందనేసి కూడా పోలీసులు భావిస్తున్నారు. దాంతోపాటు ఇప్పుడు గ్రామస్తులు కానీ ఇతర వ్యక్తులు ఆరోపిస్తున్నట్టుగా అక్రమ అరెస్టులకు సంబంధించిన విషయంలో మేము ఆలోచిస్తాం. దాంతోపాటు ఎవరన్నా జరిగితే మాత్రం ఖచ్చితంగా కూడా ఎగ్జామిన్ మేము చేసిన తర్వాత మేము తదుపరిగా వారిని రిలీజ్ చేస్తామనేది కూడా ఎస్పీ చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు ఎంటైర్ అంతా కూడా సురేష్ పక్క వైపే తిరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ కలెక్టర్ రావడానికి కారణం సురేష్ ఇక్కడ తీసుకురావడం వల్ల. దాంతోపాటు ఇక్కడ ఎవరు కూడా పెద్దగా కలెక్టర్ని కలవడానికి కానీ లేకపోతే ఇతరులను కలవడానికి కానీ పెద్దగా ఎవరు ఆసక్తి కనపరచలేదు. సో ఈ నేపథ్యంలోనే దాని తగ్గట్టుగా అతను కావాలని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ దాడి చేసేలాగా ప్రేరేపించడం కూడా పోలీసులు చెప్పిన నేపథ్యంలో అదే అంశాలు కూడా రిమాండ్ రిపోర్ట్లో కూడా వాళ్ళు పొందుపరిచిన నేపథ్యంలో ఇప్పుడు సురేష్ ఆచూకీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పోలీసులు కళ్ళు కప్పి ఇప్పటికే చాలా ప్రాంతాలు కూడా అతను తిరిగినట్టుగా తెలుస్తుంది, త్రుటిలో కూడా తప్పించుకున్నట్టుగా మనకు సమాచారం ఉంది. సో అతను మాత్రం ఇప్పటికే దేశం అయితే విడిచిపెళ్ళే అవకాశం సంఘటన జరిగినప్పటి నుంచి కూడా అతను దృష్టి పెట్టాము. అయితే ఎయిర్పోర్ట్లో కూడా మేము అలర్ట్ చేసి పెట్టాము. అయితే
అతను ఎక్కడో హైదరాబాద్లో కానీ లేకపోతే ఇతర గ్రామాలలో కావాలనే సురేష్ను కొంతమంది దాచి ఉంచారు అనేది కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. కాబట్టి ఆ చైన్ లింక్ని వాళ్ళు లాగడానికి ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే సురేష్తో పాటు మరికొంతమంది కూడా పారిపోయారు. సో అసలైనటువంటి నిందితులు కూడా చాలా మంది ఉన్నారు. సో వాళ్ళతో పాటు అతను కూడా ఉంటాడనేది కూడా వీళ్ళు భావిస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఎవరు దొరికినా కూడా ఖచ్చితంగా సురేష్ ఎక్కడ ఉన్నది అనేది జాడ అనేది తెలుస్తుంది అనేది కూడా ఆ పోలీసులు చెప్తున్నారు. సో ఖచ్చితంగా సురేష్ని ఈ 2-3 రోజుల్లో మనం అరెస్ట్ చేసి చూపిస్తామని కూడా ఇక్కడ పోలీసులు అయితే అభిప్రాయపడుతున్నారు. రైట్ రానా, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.